హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆరాధ్య కోసం తీసుకొచ్చిన గోల్డ్ బ్యాంగిల్స్ని దొంగతనం చేసి మీనాక్షి పైన వేయాలని చూసిన పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆరాధ్య కోసం గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకోవడం కోసం అక్షయ్ అవని ఇద్దరూ కూడా మారువాడి షాప్ దగ్గరికి వెళ్తారు. మీనాక్షి ఇచ్చిన బంగారాన్ని మారువాడి అతనికిచ్చి ఈ బంగారానికి బ్యాంగిల్స్ ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు ఆ బంగారాన్ని చూసి ఆ షాప్ అతను, ఇది చాలా పాతకాలం నాటి బంగారమమ్మ, తరుగు చాలా పోతుంది, ఈ బంగారానికి బంగారు గాజులంటే రావమ్మా అని అనగానే ఈ కవని తన దగ్గర ఉన్న కొన్ని రింగ్స్ని తీసి ఆ షాప్ అతనికిచ్చి, ఆ బంగారంతో పాటు ఈ బంగారం కూడా కలిపి గాజులు ఇవ్వండి అని అవని అంటుంది. ఇక ఆ షాప్ అతను ఆ బంగారాన్ని కూడా చెక్ చేసి, సరేనమ్మా, మీరిచ్చిన బంగారానికి గోల్డ్ బ్యాంగిల్స్ వస్తాయి అని అనగానే ఈ కవని సరేనండి ఇవ్వండి అని అంటుంది. ఇక ఆ సేటు కొన్ని బ్యాంగిల్స్ని అవని అక్షయ్లకి చూపిస్తాడు. అవని అందులో నచ్చిన బ్యాంగిల్స్ తీసుకొని, ఇవి బాగున్నాయి కదండి అని అక్షయ్ని అడుగుతుంది. బాగున్నాయి అవని అని అనగానే ఇవి ప్యాక్ చేయండి అని అవని ఆ బ్యాంగిల్స్ని తీసుకొని షాప్ బయటికి వస్తారు. ఇక అక్షయ్, అవని, ఇక ఆరాధ్యకి గిఫ్ట్ అయితే తీసుకున్నాం, నెక్స్ట్ శ్రీకర్ని, శ్రేయాని, రాజేశ్వరి అత్తయ్య వాళ్ళని బర్త్డే పార్టీకి రావడం కోసం ఒప్పించడమే మిగిలింది, చెప్పు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అనగానే ముందు శ్రేయ దగ్గరికి వెళ్దామండి అని అవని అంటుంది. అవని, నువ్వు క్లారిటీగా ఉన్నావా? శ్రేయ గురించి నీకు తెలుసు కదా, మనతో కలిసి ఉండలేననే అక్కడికి వెళ్ళిపోయింది, అలాంటి శ్రేయ ఎలా వస్తుందనుకుంటున్నావు అని అనగానే మీరే చూస్తారు కదండి, పదండి, ఖచ్చితంగా శ్రేయ ఈరోజు బర్త్డే పార్టీకి వస్తుంది, అంతేకాదండి ఎప్పటికీ మనతోనే కలిసి ఉంటుంది అని అనగానే అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటో అవని, నువ్వు చెప్తుంటే నాకేమీ అర్థం కావట్లేదు, ముందు మీరు పదండి, అన్నీ మీకే అర్థమవుతాయి అని అవని అక్షయ్ ఇద్దరూ కూడా శ్రీకర్ ఇంటికి వెళ్తారు. అవని అక్షయ్ ఇంట్లోకి వెళ్ళేసరికే శ్రేయ అయితే సోఫాలో కాలు మీద కాలు వేసుకొని చిప్స్ తింటూ ఉంటుంది. అక్షయ్ అవని అక్కడికి రావడం చూసి శ్రేయ షాక్ అయిపోతుంది. వాళ్ళని పట్టించుకోనట్టుగానే చూస్తూ ఉంటుంది. ఈ అవని, శ్రేయ ఎలా ఉన్నావు అని అడగగానే ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, మీరు వచ్చారు కదా అని అంటూ ఉంటే ఇంతలోనే శ్రీకర్ అక్కడికి వస్తాడు. శ్రేయ అన్న మాటలు విని, శ్రేయ ఏంటి, మా అన్నయ్య వదిన ఇంటికి వస్తే వాళ్ళ ముందే దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడమే కాకుండా వాళ్ళకి గౌరవం కూడా ఇవ్వవా అని అంటూ ఉంటే ఈ కవని, శ్రీకర్, శ్రేయ గురించి మాకు తెలుసు కదా, మేమేమీ తప్పుగా అనుకోలేంలే అని అవని అంటుంది. వదిన కూర్చోండి, వదిన, అన్నయ్య కూర్చోండి అని అంటూ ఉంటే ఈ కవని అక్షయ్ కూర్చుంటారు. ఇక శ్రీకర్, చెప్పండి వదిన, టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు అని అడుగుతూ ఉంటే ఇప్పుడేమీ వద్దు శ్రీకర్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాము అని అవని అడగగానే ఇక శ్రేయ, అంత ముఖ్యమైన విషయం ఏంటో అని అడుగుతూ ఉంటే అప్పుడు అక్షయ్, శ్రీకర్ నీకు తెలుసు కదరా, ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు అని అనగానే ఇక శ్రీకర్ చాలా సంతోషపడతాడు. అవునన్నయ్య, ఈరోజు బంగారు తల్లి పుట్టినరోజు, ఈ టెన్షన్స్ వల్ల ఆ విషయమే మర్చిపోయానన్నయ్య అని అంటూ ఉంటే పర్వాలేదు శ్రీకర్, మీరు మర్చిపోతే ఏంటి, ఈరోజు స్వయంగా ఆరాధ్య బర్త్డే పార్టీకి వచ్చి తనకి విష్ చేయండి అని అవని అంటుంది. ఇక శ్రీకర్, ఆరాధ్య బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేస్తున్నారా అని అంటూ ఉంటే అవునరా, ఎన్నో డిస్టర్బెన్స్ తర్వాత ఆరాధ్య బర్త్డే వచ్చింది, అందరం ఆరాధ్య బర్త్డేకి సంతోషంగా ఉండొచ్చు అని ఇలా ప్లాన్ చేశాము అని అక్షయ్ అనగానే
ఇక శ్రీకర్ అలాగే అన్నయ్య, ఆరాధ్య పుట్టినరోజుకి మేం రాకుండా ఎలా ఉంటాం, ఖచ్చితంగా వస్తాము, అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను అని శ్రీకర్ అంటాడు. ఇక శ్రేయ నేను రావడం కుదరదు అని కరాఖండిగా చెప్పేస్తుంది. అప్పుడు అవని, నాకు తెలుసు శ్రేయ నువ్వు ఇలాగే మాట్లాడతావని, కానీ నువ్వు ఈరోజు తప్పకుండా ఆరాధ్య పుట్టినరోజుకి రావాలి, రావడమే కాదు ఇక మాతో పాటు అక్కడే కలిసి ఉండాలి అని అంటుంది. అది విని శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, పుట్టినరోజుకి రావడమే కాకుండా మీతో పాటు కలిసి ఆ ఇంట్లోనే ఉండాలా, ఆ నరకంలో ఉండలేకే కదా మేము ఇక్కడికి వచ్చేసింది, మళ్ళీ అక్కడికి రమ్మంటే నేను ఎలా వస్తాను అని శ్రేయ అంటుంది. రావాలి శ్రేయ, నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా మా వాటా మాకు కావాలి అని, ఆస్తిలో మీ వాటా మీకు కావాలి అంటే నువ్వు శ్రీకర్ మాతో కలిసి ఉండాలి అని అంటుంది. అది విని శ్రేయ షాక్ అయిపోతుంది. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటూ ఉంటే, లేదు శ్రేయ వాస్తవం చెప్తున్నాము, మామయ్య గారు తనకి యాక్సిడెంట్ కాకముందే మనకి ఆస్తిలో వాటాలు పంచారు, అంటే మామయ్య గారు మన ఆస్తి మనకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారనే కదా అర్థం. మన ఆస్తి వాటా మనకి దక్కాలి అంటే మామయ్య గారు మామూలు మనిషి కావాలి, మామయ్య గారు మామూలు మనిషి కావాలి అంటే డాక్టర్ ఏం చెప్పాడో మీకు కూడా తెలుసు కదా, మేము కమల్ వాళ్ళు మన ఇంట్లో వాళ్ళంతా కలిసి సంతోషంగా ఉంటేనే మామయ్య గారు తొందరగా కోలుకుంటారని డాక్టర్ చెప్పారు కదా, అలాంటప్పుడు మనందరం కలిసి ఉంటే మామయ్య కోలుకుంటారు, మీకు కావలసిన వాటా మీకు ఇచ్చేస్తారు, అలా కాకుండా తలో దిక్కు వెళ్ళిపోతే మామయ్య గారు ఎలా కోలుకుంటారు, ఇక ఆస్తి మీ చేతికి ఎలా వస్తుంది, అందుకే నేను చెప్పినట్టుగా మామయ్య గారు కోలుకునేంత వరకు మనందరం కలిసి ఉందాము, మామయ్య గారు కోలుకున్నాక ఎలాగో ఎవరి వాటా వాళ్ళకి పంచిస్తారు, అప్పుడు మీ ఇష్టం అని అవని అనగానే శ్రేయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అవని తర్వాత మీ ఇష్టం శ్రేయ మేము వెళ్ళొస్తాం అని అవని అక్షయ్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఇక శ్రేయ మేము బర్త్డే పార్టీకి వస్తున్నాం అని అంటుంది. శ్రేయ అలా చెప్పేసరికే అవని అక్షయ్ శ్రీకర్లు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక శ్రీకర్, ఏంటి శ్రేయ నువ్వు చెప్తుంది నిజమా అని అంటూ ఉంటే, అవును శ్రీకర్, అవని అక్క చెప్పినట్టుగా మామయ్య గారు మనకి ఆస్తి పంపకాలు చేయాలని నిర్ణయించుకున్నారు, అంటే మన వాటా మనకి వచ్చేస్తుంది కదా, మామయ్య గారు కోలుకునేంత వరకు మనం అక్కడే కలుసుందాం, నాకు ఇష్టం లేకపోయినా కూడా అక్కడే కలుసుందాం అని శ్రేయ చెప్పి ఇక గదిలోకి వెళ్ళిపోగానే ఇక శ్రీకర్ అవని అక్షయ్లు చాలా సంతోషపడుతూ ఉంటారు. శ్రీకర్ అయితే అవని చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ ఇన్నాళ్ళకి అమ్మ అన్నయ్య తమ్ముడు మీతో కలిసి ఉండబోతున్నాను, మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు వదిన, చాలా థ్యాంక్స్ వదిన అని అంటూ ఉంటే, ఇక అక్షయ్ మీ వదిన గురించి తెలుసు కదరా, ఎట్టి పరిస్థితుల్లో మన కుటుంబం ముక్కలు కాకుండా చూస్తుంది, మళ్ళీ మనందరం కలిసిపోయే రోజు వచ్చింది అని అక్షయ్ అంటూ ఉంటే, అవును వదిన, సారీ, అవునన్నయ్య, నువ్వు చెప్పినట్టు వదిన మనతో ఉంటే మన కుటుంబానికి ఏ సమస్య రాదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక అవని, సరే శ్రీకర్, ఈరోజు శ్రేయాని తీసుకొని జాగ్రత్తగా రండి, మేము వెళ్ళి ఏర్పాట్లు చూస్తాము అని అవని అక్షయ్ అక్కడి నుండి బయలుదేరుతారు. ఇక నేరుగా రాజేశ్వరి దగ్గరికే వెళ్తారు. అవని అక్షయ్ ఇంటికి రాగానే రాజేశ్వరి వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్షయ్ రాజేశ్వరితో ఎలా ఉన్నావత్తయ్య అని అడగగానే ఇక రాజేశ్వరి మొహం తిప్పుకొని, అవమానించి ఇప్పుడు ఎలా ఉన్నావని అడుగుతున్నవారా, పెళ్ళాం కొంగు పట్టుకొని పెళ్ళాం చెప్పిన మాటలు విని నన్ను ఎంతగానో అవమానించావు, అలాంటిది మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఈ అవని, చూడండి పిన్ని,
మన మధ్య ఎన్నో గొడవలు ఉంటాయి, కానీ అవన్నీ ఇలా పొడిగించుకుంటూ పోకూడదు కదా. ఎప్పుడో ఒక సందర్భంలో మనమంతా కలవలసిన వాళ్ళమే. అది ఈరోజు వచ్చింది. మిమ్మల్ని మా ఇంటికి ఇన్వైట్ చేయడానికే వచ్చాము అని అవని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. అప్పుడే భరత్ ప్రణతిలు అక్కడికి వస్తారు. ప్రణతి అవని అక్షయ్ని చూసి చాలా సంతోషపడుతుంది. అన్నయ్య, వదిన ఎలా ఉన్నారు అని పలకరిస్తూ ఉంటుంది. ఇక అవని అక్షయ్లు కూడా బాగున్నాం ప్రణతి, నువ్వెలా ఉన్నావు అని అడగగానే ఏం చెప్పమంటావు, పరా ఇంట్లో ఎంత లగ్జరీగా ఉన్నా అది పరా ఇల్లే కదా వదిన, మా ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నాను అని ప్రణతి అంటుంది. బాధపడకు ప్రణతి, తొందరలోనే మీ ఇంటికి మీరు వెళ్తారు అని అవని చెప్తూ ఉంటుంది. అప్పుడే ప్రణతి అన్నట్టు వదిన, మర్చిపోయాను, ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు, తనని విష్ చేశానని చెప్పు అని అడగగానే ఈ అక్షయ్, అదేంటమ్మా, తనని విష్ చేసామని మేం చెప్పడం ఏంటి, ఈరోజు స్వయంగా బర్త్డే పార్టీలో మీరే ఆరాధ్యని విష్ చేయొచ్చు అని అనగానే ఇక ప్రణతి, భరత్, రాజేశ్వరిలు షాక్ అయిపోతారు. అంటే ఏంటన్నయ్య అని అంటుంది. అదే ప్రణతి, ఈరోజు ఆరాధ్య బర్త్డే పార్టీని గ్రాండ్గా మన ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ పార్టీకి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికే వచ్చాము అని అవని చెప్పగానే ఇక భరత్, లేదు, మేము ఏ పార్టీకి రాము, అక్కడ నన్ను మా అమ్మని అవమానించే వాళ్ళే ఉన్నారు తప్ప మమ్మల్ని గౌరవించే వాళ్ళు లేరు, మాకు గౌరవం లేని చోటికి మేము రాము అని భరత్ చెప్తూ ఉంటాడు. ఇక రాజేశ్వరి మాత్రం చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అవని, ఏంటి పిన్ని, భరత్ అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏమీ మాట్లాడవేంటి, ఈరోజు బర్త్డే పార్టీకి వస్తున్నారా లేదా అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటి బెదిరిస్తున్నావు, ఈరోజు మేము ఎక్కడికి రాము అని రాజేశ్వరి అంటుంది. చూడండి పిన్ని, బాగా ఆలోచించుకొని చెప్పండి, ఈరోజు మీరు బర్త్డే పార్టీకి రాకపోతే ఆ బర్త్డే పార్టీలో అందరి ముందు నేను చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది, చెప్పమంటారా అని అవని బ్లాక్మెయిల్ చేసినట్టు మాట్లాడేసరికే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, వద్దవని, అంత పని చేయొద్దు, నీకు కావాల్సిందేంటి, ఈరోజు నేను, భరత్, ప్రణతిలు ఆరాధ్య బర్త్డేకి రావడమే కదా, మేము ఖచ్చితంగా బర్త్డేకి వస్తాము, నువ్వు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని అనగానే ఈ అవని అక్షయ్లు సంతోషపడుతూ ఉంటారు. ఇక భరత్, ఏంటమ్మా తనకి భయపడుతున్నావేంటి, మనం ఈరోజు ఎక్కడికి వెళ్ళేది లేదు అని అనగానే నీకేం తెలీదు, ఆగు భరత్, ఈరోజు మనం ఖచ్చితంగా ఆరాధ్య పుట్టినరోజుకి వెళ్తున్నాం, వాళ్ళు అంత మర్యాదగా వచ్చి ఆహ్వానించినప్పుడు వెళ్ళకపోతే మనకు కూడా గౌరవం ఉండదు, మనం బర్త్డే పార్టీకి వెళ్తున్నాం, నువ్వు ప్రణతి రెడీ అయి ఉండండి అని రాజేశ్వరి చెప్తుంది. ఇక అవని అక్షయ్లు తొందరగా రండి అని ప్రణతికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరో పక్క ఆరాధ్య బర్త్డే కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. పల్లవి అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అవని పెద్ద పోటుగత్తె లెక్క శ్రీకర్, శ్రేయ మా మామ వాళ్ళని తీసుకొస్తానని బయలుదేరింది. ఇది అన్నంత పని చేస్తుందా, ఈరోజు అందరూ ఆరాధ్య బర్త్డేకి వస్తారా, అలా వస్తే ఇక అందరూ కలిసిపోయినట్టే, ఏం చెయ్యాలి అని పల్లవి అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలోనే అవని అక్షయ్లు ఇంటికి వస్తారు. అవని అక్షయ్ ఇంటికి రాగానే ఇక పార్వతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అవని, అక్షయ్, మీరు వెళ్ళిన పని ఏమైందిరా, ఈరోజు బర్త్డే పార్టీకి శ్రేయా, శ్రీకర్ వాళ్ళు వస్తానని చెప్పారా అని అనగానే ఇక అవని, వస్తానని చెప్పారత్తయ్య, ఖచ్చితంగా శ్రేయా, శ్రీకర్లు బర్త్డే పార్టీకి వస్తారు, అంతేకాదు రాజేశ్వరి పిన్ని, భరత్, ప్రణతిలు కూడా పార్టీకి వస్తున్నారు, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పగానే పార్వతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది.
చాలవని, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావని నాకు తెలుసు. ఈరోజు మళ్ళీ ఈ ఇల్లు సంతోషంతో నిండిపోతుంది అని పార్వతి మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా పల్లవి విని ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. అంటే ఈరోజు శ్రేయ వాళ్ళు మామ వాళ్ళు పార్టీకి వస్తున్నారన్నమాట. అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. లేదు, ఈరోజు ఈ ఇల్లు సంతోషంతో ఉండడానికి వీల్లేదు. ఏం చెయ్యాలి? ఈ యవని నా మీద గెలిచానని గర్వంతో విర్రవీగుతుంది. ఈ యవని ఇంట్లో వాళ్ళని ఎలాగైనా ఏడిపించాలి. ఏం చేయాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్షయ్ అవని చేతికి ఆరాధ్య కోసం తీసుకున్న బ్యాంగిల్స్ ఇచ్చి, ఆరాధ్య కోసం తీసుకున్న ఈ బ్యాంగిల్స్ని జాగ్రత్తగా దాచిపెట్టు అని అవని చేతికి ఇస్తాడు. ఈ అవని సరే అని ఆ బ్యాంగిల్స్ని తీసుకెళ్ళి కబోర్డ్లో దాచిపెడుతూ ఉంటుంది. ఇదంతా కూడా పల్లవి చూస్తుంది. ఇక ఎలాగైనా ఆ బంగారు గాజులు దొంగతనం చెయ్యాలని అనుకుంటుంది. దొరికారు. కూతురు కోసం ఎంతో ప్రేమగా గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చారు కదూ, ఇప్పుడు ఆ బ్యాంగిల్స్ని మాయం చేస్తాను. కూతురికి బ్యాంగిల్స్ ఇవ్వనందుకు మీరు బాధపడ్డం, ఆ పుట్టినరోజు చేసుకోబోయే బుడ్డది కూడా బాధపడ్డం నేను చూడాలి అని పల్లవి అనుకుంటుంది. ఇక ఎవ్వరూ లేని సమయంలో అవని కబోర్డ్లో ఉన్న బంగారు గాజులు దొంగతనం చేస్తుంది. అలా దొంగతనం చేసి వెనక్కి తిరిగేసరికే అక్కడ రాజేంద్ర ఉంటాడు. రాజేంద్రని చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కంగారు పడుతూ, ఇదేంటి మామయ్య నా వైపే చూస్తున్నారు, నేను బంగారు గాజులు తీయడం చూశాడా అని ఇక రాజేంద్ర దగ్గరికి వెళ్ళి, మామయ్య అది అని మాట్లాడుతూ ఉంటే రాజేంద్రలో ఎలాంటి చలనం లేదు. అమ్మయ్య, ఈ ముసలుడికి కోమాలో నుండి బయటికి రాలేడు, ఇక నేను ఎలాంటి పరిస్థితుల్లో దొరికిపోను అని పల్లవి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ బ్యాంగిల్స్ని ఎలాగైనా మీనాక్షి గదిలో పెట్టి మీనాక్షి పైన దొంగతనం వేసి బాధ పెట్టాలని అనుకుంటూ ఉంటుంది. ఎవరి చూడని సమయంలో మీనాక్షి గదిలోకి వెళ్ళి మీనాక్షి బ్యాగ్లో ఆ గోల్డ్ బ్యాంగిల్స్ని దాచిపెట్టి ఏమీ తెలియనట్టే అక్కడి నుండి వచ్చేస్తుంది. సాయంత్రం కాగానే బర్త్డే పార్టీకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అందరూ రెడీ అయ్యి పార్టీ కోసం సిద్ధమవుతూ ఉంటారు. ఇంతలోనే శ్రేయా శ్రీకర్లు అక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడికి రావడం చూసి అందరూ కూడా చాలా సంతోషపడతారు. పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే శ్రేయా శ్రీకర్తో, బావగారు ఆరాధ్య బర్త్డే పార్టీ కోసం వచ్చారా అని అంటూ ఉంటే ఇక అవని, లేదు పల్లవి, వాళ్ళు బర్త్డే పార్టీ కోసమే రాలేదు, ఇక మీదట మనతో కలిసి ఉండడానికే వచ్చారు అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక శ్రేయ, అవునత్తయ్య, మీతో పాటే కలిసి ఉండడానికే వచ్చాము, మేము ఇక ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు అని శ్రేయ చెప్పగానే పార్వతి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. పల్లవికైతే ఏమీ అర్థం కాదు. ఈ అవని వీళ్ళకి ఏం చెప్పి ఒప్పించింది అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే అవని పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటి ఈ మాత్రం షాక్కే అలా అయిపోయావు, ఇంకో ముందు ముందు పెద్ద షాక్లే ఉన్నాయి అని అంటూ ఉంటే ఇంతలోనే రాజేశ్వరి, భరత్, ప్రణతిలు అక్కడికి వస్తారు. వాళ్ళక్కడికి రావడం చూసి పల్లవి షాక్ అయిపోతుంది. మామ్, భరత్ వాళ్ళు కూడా వచ్చారా అని అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేశ్వరి ఇంట్లోకి రాగానే పార్వతి, భానుమతి అందరూ కూడా పలకరిస్తూ ఉంటారు. భరత్ని చూసి మీనాక్షి సంతోషంతో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. భరత్ దగ్గరికి వెళ్ళి, నాన్న భరత్, ఏంట్రా, ఏమైందిరా, ఈ అమ్మని చూడాలనిపించలేదా అని ఎమోషనల్ అవుతూ ఉంటే భరత్ కూడా మీనాక్షిని చూసి ఎమోషనల్ అవుతాడు. అమ్మ, కొన్ని కారణాల వల్ల రాలేకపోయానమ్మా, నువ్వంటే ఇష్టం లేక కాదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత, కమల్, టైం అవుతుంది, బర్త్డేకి కేక్ కట్ చేద్దాం రండి, ఆరాధ్య రా అని ఇక ఆరాధ్య చేత కేక్ కట్ చేయిస్తూ ఉంటారు. అందరూ కూడా ఆరాధ్యని విష్ చేస్తూ ఉంటారు. ఇక కేక్ అందరికీ తినిపిస్తూ ఉంటే అప్పుడే ఆరాధ్య, అమ్మ,
నేను నా కోసం గోల్డ్ బ్యాంగిల్స్ గిఫ్ట్ అడిగాను కదా, మరి ఎక్కడా అని అడగగానే ఇప్పుడే తీసుకొస్తాను అని అవని అయితే తన గదిలోకి వెళ్ళి గోల్డ్ బ్యాంగిల్స్ని చూస్తూ ఉంటుంది. గోల్డ్ బ్యాంగిల్స్ ఎక్కడా కనిపించకపోయేసరికి అవని ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. అవనిని చూసి అక్షయ్, ఏంటవని గోల్డ్ బ్యాంగిల్స్ ఎక్కడా అని అడగగానే, ఏమండి ఆరాధ్య కోసం తీసుకొచ్చిన ఆ బ్యాంగిల్స్ కనిపించట్లేదండి అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. అదేంటి ఈరోజే కదా తీసుకొచ్చింది, ఈలోపే ఎక్కడికి వెళ్ళిపోతాయి అని పార్వతి కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే కమల్, ఇక్కడే ఎక్కడో ఉండుంటాయి, అంతా వెతకండి అని వెతుకుతూ ఉంటారు. పల్లవి కావాలని మీనాక్షి గదిలోకి వెళ్ళి మీనాక్షి బ్యాగ్లో వెతుకుతూ ఉంటుంది. మీనాక్షి బ్యాగ్లో బ్యాంగిల్స్ కనిపించడంతో ఇక వెంటనే పల్లవి, ఇదిగో మీ అమ్మగారే ఈ బ్యాంగిల్స్ని దొంగతనం చేసి తన బ్యాగ్లో దాచిపెట్టింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి అవనీలు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. అదేంటి ఆ బ్యాంగిల్స్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయి అని అంటూ ఉంటే, ఎలా వస్తాయి, వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయా, మీరే ఆ బ్యాంగిల్స్ని దొంగతనం చేసి మీ బ్యాగ్లో దాచిపెట్టారు అని అంటూ ఉంటే, ఇక అవని, పల్లవి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఆరాధ్య కోసం బ్యాంగిల్స్ తీసుకోమని మా అమ్మే నాకు గోల్డ్ తీసి ఇచ్చింది, అలాంటి మా అమ్మ ఎందుకు దొంగతనం చేస్తుంది అని అనగానే, అదే కదా మీ అమ్మ తెలివితేటలు, తనే బంగారం ఇచ్చి మళ్ళీ తనే దొంగతనం చేసి ఆ బంగారాన్ని సొంతం చేసుకోవాలని చూసింది అని పల్లవి అంటూ ఉంటుంది. ఇంతలోనే రాజేంద్ర అక్కడికి వచ్చి పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, ఏంటండి కోమాలో నుండి బయటికి రాగానే పల్లవిని కొడుతున్నారు అని అడగగానే, ఈ పల్లవి ఏం చేసిందో తెలుసా, ఎన్నో నేరాలు ఘోరాలు చేసిందే కాకుండా ఈరోజు పసిపిల్ల ఆరాధ్య కోసం అవని అక్షయ్లు ప్రేమగా తీసుకొచ్చిన బంగారు గాజులని దొంగతనం చేసి మీనాక్షి బ్యాగ్లో ఈ పల్లవి పెట్టింది అని అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు, నేను దొంగతనం చేసి ఆ మీనాక్షి బ్యాగ్లో పెట్టడం ఏంటి, లేదు ఇదంతా అబద్ధం అని అంటూ ఉంటే, అబద్ధమా, నువ్వు ఆ బంగారు గాజులు దొంగతనం చేయడం నా కల్లారా చూశాను. నేను కోమాలో నుండి బయటికి రాలేనని నువ్వు పట్టించుకోలేదు, కానీ నేను కోమాలో నుండి బయటికి వచ్చాను పల్లవి. నువ్వు ఆ బ్యాంగిల్స్ తీసుకుని వెళ్ళి మీనాక్షి బ్యాగ్లో పెట్టడం కూడా నా కళ్ళతో నేను చూశాను అని రాజేంద్ర చెప్పగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.